హాయ్ ఏపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఆన్లైన్లో మనం క్లాస్ అందజేస్తున్నాం. క్లాసెస్తో పాటు మెటీరియల్ అందజేస్తున్నాను. వాటితో పాటు ఎవ్రీ వీక్ టెస్టులు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఈ వీక్ నేను గ్రూప్ 1 వాళ్ళకి ఒక కొన్ని క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగిందండి. సో ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ రాసి ఒక 10 పాయింట్లలో, ఇదిగో ఈ 10 పాయింట్లు కంపల్సరీగా నీ ఆన్సర్ షీట్లో నీ ప్రజెంటేషన్ సమయంలో ఉండాలి అన్న విధంగా ఆన్సర్ రాసి నేను మీకు పంపించడం జరుగుతుంది. సో మీరు ఈ క్లాస్ విని ఆ మెటీరియల్ చదివి ఇంకా ఎగ్జామ్ టైం నాటికి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ చేసుకుంటూ ద వే ఆఫ్ ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో డిస్కస్ కానీ క్రిటిక్స్ కానీ దానికి అనుగుణంగా ఇంకా మీరు ప్రాక్టీస్ చేస్తూ రండి. క్లాస్ విని ఆ మెటీరియల్ చదివితే ఒక అవగాహన, ప్రాథమిక అవగాహన అనేది వస్తుంది. సో దాని తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు, ఎలా అన్నది మీకు అర్థమవుతూ వస్తుంది. సో ఈరోజు మనము ఈ క్వశ్చన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించి ప్రశ్న ఇచ్చాను. అది మీకు సిలబస్లో ఇట్లా ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ సిలబస్ అని వస్తుంది, గ్రూప్ 1 మెయిన్ సిలబస్. ఇక్కడ మీకు 6th యూనిట్ నెంబర్ 6 అండి. కనిపిస్తుంది ఇంక్లూజివ్ గ్రోత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ గ్రోత్ ఏదో ఒక కోణంలో ఖచ్చితంగా ప్రశ్న అనేది పడుతూ వస్తుంది. సో అన్ని అంశాలు ఖచ్చితంగా అవగాహన అనేది రావాలి. ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక సమ్మిళత్వం అని ఇవ్వటం జరిగింది సిలబస్లో. దీని మీద ఆల్రెడీ బేసిక్ క్లాస్ నేను మీకు అందజేశాను. సో ఇంకా ఏమన్నా ఫర్దర్ వస్తూ ఉంటే దానికి అనుగుణంగా అందజేస్తాను. ఇప్పుడు దీని మీద నేను మీకు ప్రశ్న ఇవ్వటానికి గల కారణం ఏమిటి అంటే, దీని కరెంట్ రిలేటెడ్గా మనకు కరెంట్ అప్రోచ్లో August 17, 2021 అంటే జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బిఫోర్, ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాలి అన్న అంశం మీద వాళ్ళ ఒక డాక్యుమెంట్ని ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇది మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకుంటే ఎవరికైనా లభ్యమవుతుంది. సో ఈ పారామీటర్స్ వీటిని ఉపయోగించుకొని నేను క్యాలిక్యులేట్ చేస్తాను అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేసింది. ఏంటది? ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూసెస్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఎందుకు ఇంపార్టెంట్ అర్థమైంది కదండి. డైరెక్ట్ సాక్షాత్తు సెంట్రల్ బ్యాంక్, భారతదేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఏ విధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయాలో వివరించడం జరిగింది. ఆ క్రమంలో సిలబస్లో ఇక్కడ ఉండే ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. సో ఇట్లా కరెంట్ రిలేటెడ్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్లో ఉన్న అంశాన్ని దగ్గరగా పోల్చుతూ దీని మీద ఏ విధంగా ప్రశ్న అడగవచ్చు, ఇంకా భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా అప్డేట్ రావచ్చు అన్న కోణంలో అభ్యర్థులు ప్రిపరేషన్ కొనసాగించవలసి ఉంటుంది. అది సో సిలబస్, కరెంట్, మెటీరియల్, దానికి సంబంధించి మీ ప్రాక్టీస్ టెస్ట్లో నేను మీకు ఇచ్చాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిపోయింది. సో ఇది నేను మీకు ఇచ్చిన మెటీరియల్. దీన్ని ఎవరైతే రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్, పాస్వర్డ్ తోటి దీన్ని డౌన్లోడ్ తీసుకోండి. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఇప్పుడు మనము అసలు ఏం చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏ విధంగా దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి, సో ఏ విధంగా ఈ 10 పాయింట్లని మనము ప్రజెంటేషన్ చేసుకోవాలి, అసలు మొత్తము ఒక లిస్ట్ అనేది మనం తయారు చేసుకొని ఉండాలి. ఆ లిస్ట్లో ఉన్న పాయింట్స్ని మనము ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా ఇంకేమన్నా కోణంలో ప్రశ్న రావచ్చు. ఇప్పుడు వివరణ అనేది వివరించండి, ఎక్స్ప్లెనేషన్కి అనేది ఇక్కడ మనం చూస్తాం. డిస్కస్ అని వచ్చినా, క్రిటిక్స్ అని వచ్చినా అలాంటి వాటికి కూడా సిద్ధంగా ఉండాలి అభ్యర్థులు. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లోనే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి.
సరే, ఆర్బీఐ ఏం చెప్పింది, ఆర్థిక సమ్మిళిత్వం మీద ఏ విధంగా తను క్యాలిక్యులేట్ చేస్తానో, ఏ విధంగా తను ఈ ఇండికేషన్స్ను ఉపయోగిస్తానో ఏమని చెప్పింది చూద్దాం. సో మొత్తం డాక్యుమెంట్ అయితే ఇదే అండి. ఇక అక్కడ ఎవరు ఎంత చదివినా కానీ, ఎవరు ఎక్కడి నుంచి ఏమి తీసినా కానీ మొత్తం డాక్యుమెంట్ ఇదే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది, ఇదిగో 0 to 100 ఇక్కడ కనిపిస్తుంది, మీరు కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. ఎస్ఎస్ యూజర్స్ క్వాలిటీ ఇదే ఓపెన్ చేసింది. ఇంకా అవసరమైతే దీన్ని ఇక్కడ క్లిక్ చేసి చూసుకోండి. ఇంకా ఉన్న ప్రెస్లో లోపల ఉన్నదా పీడిఎఫ్లో అని చూస్తే అక్కడ కూడా మీకు ఇదే కనిపిస్తూ వస్తుంది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది ఏంటి అన్నది. సో దాన్ని నేను సింప్లిఫై చేశాను. క్లియర్? ఈ పారామీటర్స్ తోటి మనము ఆన్సర్లో ఏం ప్రజెంటేషన్ చేస్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఇదిగో నేను ఒక ఇండికేటర్స్ తీసుకుంటాను. సో ఆ ఇండికేటర్స్ 0 నుంచి 100 వరకు ఉంటాయి. 0, 1, 0, 1, 2, 3, 4, 5 అప్ టు 100. ఇలా నేను కొన్ని పారామీటర్స్ తీసుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నో, తెలంగాణ రాష్ట్రాన్నో, తమిళనాడు రాష్ట్రాన్నో, ఢిల్లీనో ఏదో ఒక రాష్ట్రాన్ని తీసుకొని, సో ఆ రాష్ట్రము ఈ నెంబర్స్లో ఏ నెంబర్ దగ్గర ఉన్నదో పరిశీలన చేస్తాను. సో ఏదైనా ఒక రాష్ట్రము 0 అనే క్యాలిక్యులేషన్లో 0 స్థాయిలో ఉన్నది అంటే అది పూర్తిగా ఆర్థిక సమ్మిళిత్వం నుంచి వెళ్ళగలిగినట్టు, ఎక్స్క్లూజన్ అంటాం. ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్, బహిర్గతం అయిపోయింది, ఇక బయటపడిపోయింది. అది ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ ఇంక్లూజన్లోకి చేరదు అని దీని అర్థం. 100% స్కోర్ వచ్చింది. ఉదాహరణకి ఏపీకో తెలంగాణకో స్కోర్ చూస్తే, వీళ్ళు పారామీటర్స్లో స్కోర్ చూస్తే 100 అని వచ్చింది. 100 అని వస్తే పూర్తి స్థాయిలో 100% ఆ రాష్ట్రము ఆర్థిక సమ్మిళిత్వాన్ని సాధించింది, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించింది. ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకుందాం. సో ఈ 0 నుంచి 100 వరకు ఆర్బీఐ క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని పారామీటర్స్ని తీసుకుంది. అసెసిబిలిటీ ఎంత ఉన్నది, వెయిటేజ్ అనేది ఇస్తున్నది. అసెసిబిలిటీ ఎంత ఉన్నది, అసెసిబిలిటీలో దాని తర్వాత యూజెస్ ఎంత ఉన్నది, తర్వాత క్వాలిటీ ఎంత ఉన్నది అని ఈ పారామీటర్స్కి ఇంత వెయిటేజ్ ఇవ్వటం జరిగింది. ఈ పారామీటర్స్ తీసుకొని ఆ ర్యాంకుల్లోకి వెళ్తుంది. ఈ పారామీటర్స్లో మళ్ళీ ఎస్ఎస్ కానీ యూజెస్ కానీ వీటిలో 97 ఇండికేటర్స్ని ఇది ఉపయోగించటం జరిగింది. సో ఈ 97 ఇండికేటర్స్, ఫస్ట్ ఇండికేటర్, సెకండ్ ఇండికేటర్, థర్డ్ ఇండికేటర్, ఫోర్త్ ఇండికేటర్, అట్లా 97 ఇండికేటర్స్. ఒక ఎక్స్ అనే రాష్ట్రాన్ని తీసుకొని ఫస్ట్ ఇండికేటర్ ఫుల్ఫిల్ అయిందా, అయిందండి, క్లియర్. సెకండ్ ఇండికేటర్ ఫుల్ఫిల్ అయిందా, అయిందండి, క్లియర్. థర్డ్ ఇండికేటర్ ఫుల్ఫిల్ అయిందా, ఎస్ అయిందండి, క్లియర్. ఫోర్త్ ఇండికేటర్ ఫుల్ఫిల్ అయిందా, కాలేదండి, చేయలేదు. ఏంటా ఫోర్త్ ఇండికేటరు, డిజిటల్ లిటరసీ అనేది తెలిసిందా, ఆంధ్రప్రదేశ్లో తెలియదు, తెలంగాణకి తెలియదు. సరే, బ్రాంచ్లో ఫిఫ్త్ ఇండికేటర్ ఉన్నదా, లేదు. సో అట్లా 97 ఇండికేటర్స్ తీసుకొని ఈ 97 ఇండికేటర్స్కే వెయిటేజ్ ఇచ్చింది. 35% అసెసిబిలిటీ అని, ఒక 45% యూజర్స్కి అని, అంటే ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అని, ఒక 15% క్వాలిటీకి అని ఇవ్వటం జరిగింది. ఈ ఇండికేటర్స్కి ఇట్లా వెయిటేజ్ ఇచ్చి, ఈ పారామీటర్స్ ఇచ్చి ఇలా ఒక్కొక్క రాష్ట్రాన్ని క్యాలిక్యులేట్ చేశారు. ఏదన్నా తక్కువ ఉంటే ఆ రాష్ట్రంకి ఇట్లా మీరు ఇట్లా చేసుకోండి అని ఆర్బీఐ చెప్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలియజేస్తూ వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే సో అసలు రాష్ట్రంలో, దేశంలో ఆర్థిక సమ్మిళిత్వం ఏ విధంగా ఉందో అర్థమవుతుందని ఆర్బీఐ ఒక అంచనాకి రావటం జరుగుతుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఎలాంటి బేస్ ఇయర్ అనేది ఆర్బీఐ తీసుకోవటం లేదు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరము, దీన్ని బేస్ ఇయర్గా తీసుకుంటే 2021. ఈ సంవత్సరం నేను 40 ఇండికేటర్లు సాధించడం జరిగింది. ఈ 2021లో 50 ఇండికేటర్లు సాధించాను అనుకోండి. సో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేను ఆర్థిక సమ్మిళిత్వాన్ని ఎక్కువగా సాధించినట్టు. లేదా ఒక బేస్ ఇయర్ తీసుకుందాం. 2010తో పోలిస్తే 2020-21 స్థాయిలో
21 సంవత్సరానికి ఎంత ఆర్థిక సమ్మిళిత్వం పెరిగింది అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక బేస్ ఇయర్ ఉండాలి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సమ్మిళిత్వాన్ని గణించటం కోసం ఎలాంటి బేస్ ఇయర్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదండి? తీసుకుంటే నయం కదా, తీసుకుంటే మంచిగా అర్థమవుతుంది. పోయినసారి అంత స్థితిలో ఉన్నాం, ఈసారి ఇక్కడ ఉన్నాం, ఇంకా మెరుగుపరుచుకుంటాం. పోయినసారి ఆ పారామీటర్లో ఆ ఇండికేటర్లో వీక్ ఉన్నాం, ఈసారి ఆ ఇండికేటర్ బాగు చేసుకుంటాం. అట్లా తెలుసుకోవడానికి బాగుంటుంది కదా. సో ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు. అలా తీసుకున్నామంటే మన డొల్లతనం మనకే బయటపడుతుందనో ఏమో, అందుకని ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు. దాని మీద మీరు ఎలాంటి కామెంట్స్ రాయద్దు. బేస్ ఇయర్ తీసుకోలేదు అంతవరకే. సో కారణం అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి మన సొంత ఇంటర్ప్రిటేషన్ చేయడానికి వీల్లేదు. తీసుకుంటే బాగుంటుంది, తీసుకోకపోతే బాగుంటుంది ఇట్లాంటివి ఏం లేదు. బేస్ ఇయర్ తీసుకోకుండా పరిగణలోకి తీసుకుంది. దానికి నెంబర్ ఆఫ్ ఉంటాయి రీజన్స్, దాన్ని పక్కన పడేయండి. ఇది ప్రతి నెల కూడా జూలై మంత్లో ఈ ఎంత ఉన్నది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది డేటాని పబ్లిష్ చేస్తూ వస్తుంది. 2017లో 43.4% ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాము. 5, 6, 7, 8 అట్లా 43 దగ్గర ఉన్నాము. ఇప్పుడు 50% దాటి వచ్చాము. 2021లో 53.9 పాయింట్స్ని 1, 2, 3, 4, 5 ఇట్లా 53 పాయింట్స్ని చేరుకోవటం జరిగింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్కి ఇచ్చిన క్యాలిక్యులేషన్ మెథడ్ అనేమో క్యాలిక్యులేషన్ చేసే ప్రాసెస్ ఏంటో తెలియజేసింది. ఇంకా వాళ్ళ అర్థమెటిక్ మీన్, యావరేజ్ మీన్, ఇంకా క్యాలిక్యులేటర్స్ అవన్నీ ఉపయోగించుకొని ఇస్తారు. ఇంతవరకు మనకు ఏం క్లియర్ అయింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ని ఏ విధంగా తను క్యాలిక్యులేట్ తీసుకొని పరిగణలోకి తీసుకుంటుందో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా తెలియజేస్తుంది. ఒకటి 0 నుంచి 100 వరకు నెంబర్స్ తీసుకుంటానని చెప్పింది. దాన్ని రేంజ్ అంటాం. 0 నుంచి 100, 0 ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్, 100 టోటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. మనం ఇప్పుడు ప్రస్తుతం 53 అంటే మోర్ దెన్ 50% పైనే ఉన్నాం. ఇంకా 50% చేరుకోవాలి అన్న సంగతి కూడా ఇక్కడ తెలియజేస్తుంది, మర్చిపోవద్దు. ఇంకా 50% ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి మనము చేరుకోవాలి. 97 పారామీటర్స్ ఉపయోగిస్తుంది. దీనిలో ఇది తీసుకోవటం జరిగింది. ఇది మెథడ్. అయితే ఇక్కడ అసలు బేసిక్ ఇప్పుడే కొత్తగా చూస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, అసలు ఏమాత్రం అవగాహన లేదో ఆ అభ్యర్థికి డౌట్ వస్తుంది. అసలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి, ఈ ఎస్ఎస్ ఏంటి, యూజెస్ ఏంటి, ఈ క్వాలిటీ ఏంటి, ఈ 97 ఇండికేటర్స్లో వీటిని ఎట్లా తీసుకుంటారు, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. దానికి నేను సింపుల్గా అర్థమవుతుంది. ఆల్రెడీ దీని మీద బేసిక్ క్లాస్ ఇచ్చాను, దాన్ని చూడండి. సో ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను తెలియజేస్తున్నా. ఇతను ఒక ఎక్స్ అనే ఒక వ్యక్తి. ఇతను చాలా పేదరికంలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు. సో ఈ పేదరికం నుంచి ఇతను బయటపడాలి, ఒక మంచి జీవితాన్ని గడపాలి అంటే ఖచ్చితంగా ఇతనికి ఆర్థిక స్తోమత అనేది పెరగాలి. ఇన్కమ్, ఆదాయం అన్నది బాగా పెరుగుతూ రావాలి. సో ఈ పెరుగుతున్న ఆదాయాన్ని అతను పొదుపుగా మార్చుకొని, పొదుపు పెట్టుబడి అయితే ఆ పెట్టుబడి అన్నది క్యాపిటల్ గెయిన్స్, మూలధన ప్రతిఫలాలని అందజేస్తూ ఉంటే అప్పుడు ఈ వ్యక్తి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు. ఈ ప్రాసెస్లో పొదుపుని పెట్టుబడిగా పెట్టుకోవటానికి, పెట్టుబడి నుంచి లేదా సేవింగ్స్ నుంచి, పొదుపు నుంచి ప్రతిఫలాలు స్వీకరించి దానిని తిరిగి మళ్ళీ పొదుపుగా లేదా పెట్టుబడిగా మార్చుకోవటము, ఇవంతా కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ ద్వారా ఇతను ఎదగటం అన్నది జరుగుతుంది. సో ఈ క్రమంలో ఇతనికి బ్యాంకింగ్ సదుపాయాలు ఉన్నాయా, ఏదో కష్టపడ్డాడు. సో బ్యాంకింగ్ సదుపాయం ద్వారా ఇతను ఏదో తోపుడు బండి నడుపుకుంటాడు, రోజు ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉంటాడు. యాపిల్, బత్తాయి, దానిమ్మ, యాపిల్ అనుకుంటూ ఇట్లా వెళ్తూ ఉంటాడు. ఈ బ్యాంకు ద్వారా ఇతనికి లోన్ అందుబాటులో ఉన్నదా లేదా, ఇది అసెసిబిలిటీ, అవకాశాలు ఎంత ఉన్నాయి ఒక వ్యక్తికి
విత్త సంస్థలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా అతని యొక్క ఆర్థిక అవసరాలు తీరటానికి ఏ విధంగా ఒక వ్యవస్థ ఉన్నదో తెలియజేసేదాన్ని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని పిలుస్తాము. సో ఇతనికి బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంది, లోన్ ఫెసిలిటీ ఉన్నది, యూజెస్ అంటే అవకాశం ఉంది, అతను లోన్ తీసుకోవచ్చు, అసెసిబిలిటీ, యూజెస్, క్వాలిటీ. సో ఈ 3 అంశాల ద్వారా సో క్వాలిటీ ఆఫ్ లోన్ ఏ విధంగా ఉన్నది, అతనికి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, ఇక్కడ క్వాలిటీ అనేది లోన్ ఎంత స్పీడ్గా అందజేస్తున్నారు, లోన్ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఫార్మాట్లోకి వస్తున్నది, అండ్ ఇంకేదన్నా డిజిటల్గా కానీ ఇంకేమన్నా క్వాలిటీ ఏ విధంగా నాణ్యత చెక్ చేస్తారో అదంతా కూడా వాళ్ళు ఇండికేటర్స్ ఇస్తారు, వాటి ప్రకారం అది క్యాలిక్యులేషన్లో ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తికి కావలసిన ఆర్థిక సేవలు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయా రావటం లేదా అనేది మనకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తెలియజేస్తుంది. బ్యాంకు ద్వారా లోను, బీమా, ఇన్సూరెన్స్, బీమా అన్నది ఉన్నదా లేదా, ఇంకా వేరే ఈ లోన్ కానీ లోన్ అని చెప్పాం కదండి, ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్కి కానీ లేకపోతే ఇంకా పోస్టల్ ద్వారా కానీ ఇంకేదన్నా ఇంకా XYZ ఎలాంటివి ఉన్నా కానీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక సేవలు ఫైనాన్షియల్ ప్రోడక్ట్కి ఈ వ్యక్తికి అందుతున్నాయా లేదా. వ్యక్తికి అందుతున్నాయా లేదా అంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. వ్యక్తి రిచ్ పర్సన్ అయ్యాడు అనుకో, విజయ్ మాల్వియా లాంటి వాడు అయ్యాడు అనుకో, వాడికి ఈజీగా ఈ ఆర్థిక సేవలన్నీ కూడా అందుతాయి, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. వాడు ఈజీగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి వస్తాడు. ఒక పేదవాడు, ఒక రైతు వెళ్ళాడు అనుకో, ఆయనకి ఒక ఎకరంకి నీళ్లు కావటానికి నీళ్ళకో లేకపోతే ఫెర్టిలైజర్స్కో వెళ్ళి ఆర్థిక సేవల్లో నాకు లోన్ ఇవ్వండి ఏదన్నా అడిగాడు అనుకోండి, అతనికి లోన్ ఇవ్వటానికి బ్యాంకులు ముందుకు రావు. వాడి పడిపోయే ఇల్లుకి అసలు ఇల్లే ఉండదు, దానికి ఇన్సూరెన్స్ ఇస్తాడు వాడు. కానీ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ మామూలుగా కట్టిన కానీ ఆయన పీడించుకొని తింటూ ఉంటాడు. ఇక్కడ డిఫరెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కడతాడు, వాడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరా బాబు అంటే ఈ సర్వీస్కి మీకు రాదండి, సారీ. అప్పటి వరకు డబ్బులు కట్టించుకుంటాడు, ఇప్పుడు ఈ సర్వీస్కి రాదంటాడు. మరి ఏంటది? సో అట్లా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే నీకు ఒక ఆర్థిక సేవలు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయా, రిచ్ పూర్ అనే డిఫరెన్స్ లేకుండా ఆర్థిక సేవలు అందుబాటులోకి రావాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీ ఆన్సర్లో ఉండవలసింది పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఆర్థిక సేవలు 131 కోట్ల మందికి అందుబాటులోకి తీసుకొని వచ్చేదే ఆర్థిక సమ్మిళిత్వం, ఫస్ట్ పాయింట్. అదేవిధంగా నువ్వు హైదరాబాద్లో ఉంటే ఆర్థిక సేవలు చక్కగా అందుతాయి. అదే ఆదిలాబాదు కొంచెం ఎక్కడో రిమోట్ ఏరియాలోనో లేకపోతే ఇటువైపు మనం విశాఖపట్నం వచ్చి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ ఉంటే అక్కడ బ్యాంక్ ఉండదు, ఒక ATM ఉండదు, అక్కడ ఇన్సూరెన్స్ వచ్చి చేసేవాడు ఉండడు, బ్యాంకు కరస్పాండెంట్ ఉండదు, పోనీ డిజిటల్ పేమెంట్స్ చేసుకుందామంటే నెట్వర్క్ పనిచేయదు. ప్రాంతీయంగా అసమానతల వలన కూడా మనం ఇది సేవలు అందించలేకపోతున్నాం. సో ఆర్థిక సమ్మిళిత్వం అన్నది పేదధనిక అనే తారతమ్యము లేకుండా ప్రాంతాలకి అతీతంగా అన్ని ప్రాంతాలలోకి చొచ్చుకొని వెళ్ళి అన్ని రకాల సామాజిక వర్గాలకి ఆర్థిక సేవల్ని అందజేయటమే ఆర్థిక సమ్మిళిత్వము. ఈ డెఫినేషన్ ఫస్ట్ చక్కగా రాసి ఆ తర్వాత నువ్వు ఏం రాసినా కానీ చక్కటి స్కోర్ అనేది వస్తుంది. దెర్ ఈజ్ నో యూనివర్సల్ డెఫినేషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఇది ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఇదే డెఫినేషన్ రాయాలి. బాయిల్ లా అనే ఉంటుంది ఫిజిక్స్లో, చార్లెస్ లా అని ఉంటుంది, దానికి అవే డెఫినేషన్స్ అంతే. ఇక అట్లా ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఎవరు కూడా ఇదే డెఫినేషన్ అని ఏముండదు. నీ ఓన్ లాంగ్వేజ్లో నీ వే ఆఫ్ ప్రజెంటేషన్లో ఏమని రాస్తావు